దాంతోపాటు రైతులకి ట్రాన్స్ఫారాలు ఇవ్వటం, సూర్య కార్యక్రమం ప్రారంభించడం, ముఖ్యమంత్రి గారు ఏదైతే మొదటికి చెప్తున్నారో సూర్య గారు ప్రారంభించడం, ఇవన్నీ కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. మంత్రి గారు కోరిక మేరకు ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య ఎక్కువ, 2 సబ్స్టేషన్స్ నిర్మాణం చేయాలన్నారు. తప్పకుండా అది ఒకటి 132 kV సబ్స్టేషన్ ఒకటి అడిగారు. ఇంకోటి అగ్రికల్చర్ వ్యవసాయదారులు ఎక్కువగా ఉన్న కాన్స్టిట్యూన్సీ కాబట్టి వ్యవసాయ పరంగా ప్రభుత్వం నుంచి సపోర్ట్ కావాలి కాబట్టి దాదాపు 900 మంది పైన రైతులు అగ్రికల్చర్ ట్రాన్స్ఫారాల కోసం అప్లై చేసి ఉన్నారు. ఇవన్నీ కూడా తప్పకుండా రేపు అగ్రికల్చర్ సీజన్ అయిపోయినప్పుడు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో పవర్ డిపార్ట్మెంట్ సంబంధించి ₹1 కూడా కరెంటు బిల్లు పెంచకుండా నాణ్యమైన కరెంటు పగలపూట డే టైం రైతులకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ RDSS ద్వారా దాదాపు 250 కోట్ల పైన ఖర్చు పెడతా ఉన్నాం అనమాట. 50% ఖర్చు పెట్టారు. మిగతా అన్నింటిని కూడా త్వరగా పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడమే ఈ ప్రభుత్వం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 9 సార్లు కరెంటు